ఇది సాధ్యమో అసాధ్యమో నాకు తెలియదు, కానీ ఇక మీదట ఏ గుడికి వెళ్ళినా ఏ భక్తులైనా కూడా హుండీలో స్వామివారికి ₹1 కూడా వేయకండి. ఎందుకంటే తిరుమలలో కూడా స్వామివారికి ఒక రోజుకి 2.5 కోటి నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. కానీ ₹1 కూడా స్వామివారి సేవకు వినియోగించబడడం లేదు. భక్తులు తాము కష్టపడి పొదుపు చేసి తెచ్చిన డబ్బులు ₹10, ₹50, ₹100, ₹1000 స్వామివారికి హుండీలో వేస్తుంటారు. ఎందుకంటే స్వామివారి సేవకు ఇది ఉపయోగపడుతుందని. కానీ తిరుమలలో స్వామివారికి పుష్పాలు డోనర్లు ఇస్తారు, వస్త్రాలు డోనర్లు ఇస్తారు, ప్రసాదాలు డోనర్లు ఇస్తారు, అలంకారాలు ఉత్సవాలు డోనర్ల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. కానీ హుండీలో నుంచి ₹1 కూడా స్వామివారికి సేవకు అని వాడేదే లేదు. పచ్చకర్పూరం కస్తూరి కూడా స్వామివారికి డోనర్లు ఇస్తున్నారు. హుండీ డబ్బుల్లోంచి టీటీడీ కొనడం లేదు. హుండీ డబ్బుల్లో ఉద్యోగులకి జీతాలు పోతున్నాయి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి డబ్బులు పోతున్నాయి. ఇక పోతే ధర్మ ప్రచార పరిషత్తు అదొక పెద్ద విషయం, అది అందులో పోతున్నాయి డబ్బులు. ఇకపోతే మిగిలిన కాంట్రాక్టుల కింద కాంట్రాక్టర్స్కి వెళ్ళిపోతున్నాయి. కానీ స్వామివారికి అని ₹1 కూడా ఖర్చు పెట్టబడడం లేదు. కాబట్టి భక్తులు ఎవ్వరూ హుండీలో ₹1 కూడా వేయకండి. ఏదైనా ఉంటే స్వామివారికి సేవలు చేసుకోండి. స్వామివారి ధూపదీపాలు లేని గుళ్లల్లో వెళ్ళి అర్చకులకు జీతభత్యాలకో దేవుడికి నైవేద్యాలకో డబ్బులు డొనేషన్ ఇవ్వండి. ఎక్కడ ఏ గుడిలో ఇచ్చినా అది స్వామివారికి చేరుతుంది, మీకు పుణ్యం వస్తుంది. కానీ ఇటువంటి పాపకార్యాలకు మీరు హుండీలో వేసిన డబ్బులు ఉపయోగపడడం అనేది మీకు కూడా మంచిది కాదు. కాబట్టి హుండీలో మట్టుకు ₹1 కూడా వేయకండి.